ఓం నమ శివాయ. మన జీవితంలో జరిగే మంచి మరియు చెడు మార్పులకు నవగ్రహాల ప్రభావం ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కొన్ని గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తే కొన్ని సందర్భాల్లో కష్టాలను కూడా కలిగిస్తాయి. ఇప్పుడు ఒక్కో గ్రహం వల్ల కలిగే మంచి మరియు చెడు ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం. మొదటిగా సూర్యగ్రహం. సూర్యుడు న్యాయకత్వానికి, ధైర్యానికి, ఆరోగ్యానికి సూచకం. సూర్యగ్రహం బలంగా ఉంటే గౌరవం, పేరు ప్రతిష్టలు వస్తాయి. అదే బలహీనంగా ఉంటే అహంకారం, తండ్రితో విభేదాలు, ఆరోగ్య సమస్యలు రావచ్చు. చెడు ఫలితాల నుంచి విముక్తి పొందడానికి ఈ శ్లోకం: జపకుసుమ సంకషం కశ్యపేయం మహాజితిం తమోరిం సర్వ పాపాజ్ఞం ప్రణాతోష్మి దివాకరం. ఈ స్తోత్రం యొక్క అర్థం: జప పువ్వులా ప్రకాశించే మహా తేజస్సు కలిగిన చీకట్లను మరియు పాపాలను తొలగించే దివాకరుడైన సూర్య భగవానునికి నమస్కారం అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ స్తోత్రాలు ప్రతిరోజు పఠించడం చాలా ఉత్తమం. చంద్రగ్రహం. చంద్రుడు మనసు, భావోద్వేగాలకు కారకం. మంచి స్థితిలో ఉంటే ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. అదే గ్రహం బలహీనంగా ఉంటే టెన్షన్, భయం, మానసిక అశాంతి రావచ్చు. దీని యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఈ శ్లోకాన్ని పఠించాలి. దాదిశంక తుషారాపం క్షిరోదర్ణవ సంభవం నమామి శాసనం సోమం సంపూర్ణకుట భూషణం. ఈ శ్లోకం యొక్క అర్థం: మంచు శంఖంలా తెల్లగా ప్రకాశిస్తూ మనసుకు ప్రశాంతతనిచ్చే చంద్ర భగవానునికి నమస్కారం అని ఈ స్తోత్రం యొక్క అర్థం. మూడవ గ్రహం కుజుడు. కుజుడు ధైర్యం, శక్తికి సూచకం. బలంగా ఉంటే విజయాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అది బలహీనంగా ఉంటే కోపం, ప్రమాదాలు, కుటుంబ కలహాలు రావచ్చు. దీనిని నివారించడానికి ఈ శ్లోకం: ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమరం శక్తిహస్తం తా మంగళం ప్రణామ్యహం. ఈ శ్లోకం యొక్క అర్థం: భూమి నుంచి జన్మించి ధైర్యం, శక్తికి ప్రాతికగా నిలిచి మంగళగ్రహ దేవునికి నమస్కారం అని ఈ స్తోత్రం యొక్క అర్థం. గ్రహాలలో నాలుగవది బుధగ్రహం. బుధుడు బుద్ధి, విద్య, మాట తీరు సూచిస్తాడు. శుభంగా ఉంటే చదువులో, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. అదే బలహీనంగా ఉంటే నిర్ణయాల్లో గందరగోళం, నష్టాలు రావచ్చు. దీనిని నివారించడానికి ఈ శ్లోకం: ప్రియాంగు కాళికాక్షేమం రూపేణ టు ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తాం బుధాం ప్రణామ్యహం. ఈ స్తోత్రం యొక్క అర్థం: జ్ఞానం, తెలివితేటలు, మంచి మాట తీరు ప్రసాదించే ఓ బుధదేవ అని నమస్కరించడం ఈ స్తోత్రం యొక్క అర్థం. గ్రహాలలో ఐదవది గురుగ్రహం. ఈ గురుడు జ్ఞానం, అదృష్టానికి కారకం. మంచి స్థితిలో ఉంటే ధనం, గౌరవం, శుభం కలుగుతాయి. బలహీనంగా ఉంటే అవకాశాలు తగ్గిపోవచ్చు. దీనిని నివారించడానికి ఈ శ్లోకం: దేవనాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తాం నమామి బృహస్పతిం. ఈ స్తోత్రం యొక్క అర్థం: దేవతలకు గురువుగా జ్ఞానం, అదృష్టం ప్రసాదించే బృహస్పతికి నమస్కారం అని ఈ స్తోత్రం చెబుతుంది. నవగ్రహాలలో ఆరవది శుక్రుడు. శుక్రుడు ప్రేమ, సుఖ సంతోషాలకు సూచకం. బలంగా ఉంటే ఐశ్వర్యం, ఆనందం పెరుగుతుంది. అదే బలహీనంగా ఉంటే వ్యసనాలు, అధిక ఖర్చులు రావచ్చు. దీనిని నివారించడానికి ఈ శ్లోకం: హిమకూద మృణాలాభం దైతాన్యం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణామ్యహం. ఈ శ్లోకం యొక్క అర్థం: సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, కలల కరుణను ప్రసాదించు శుక్రాచార్యుడిని ఈ స్తోత్రం స్మరిస్తుంది. గ్రహాలలో ఏడవది శనిగ్రహం. శని కర్మ ఫలితాలను ఇస్తాడని నమ్మకం. మంచి స్థితిలో ఉంటే కష్టానికి ఫలితం దక్కుతుంది. దోషం ఉంటే ఆలస్యం, ఆటంకాలు, కష్టాలు ఎదురవుతాయి. దీనిని నివారించడానికి ఈ శ్లోకం: నీలాంజన సమాభాషం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తా నమామి సునేచ్చరం. దీని యొక్క అర్థం: కష్టానికి తగిన ఫలితం ఇచ్చి కర్మఫలదాత అయిన శనిదేవునికి నమస్కారం అని ఈ స్తోత్రం యొక్క అర్థం. గ్రహాలలో ఎనిమిదవది రాహుగ్రహం. రాహువు అకస్మాత్తుక మార్పులకు సూచకం. శుభంగా ఉంటే విదేశీ అవకాశాలు వస్తాయి. అది బలహీనంగా ఉంటే భయం, మాయ, అనుకోని సమస్యలు రావచ్చు. దీని నుంచి విముక్తి పొందడానికి ఈ శ్లోకం: అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం రాహుం ప్రణామ్యహం. ఈ శ్లోకం యొక్క అర్థం: మహాశక్తి కలిగి జీవితంలో అనుకోని మార్పులకు కారణమయ్యే రాహుదేవుని ఈ స్తోత్రం స్మరిస్తుంది. గ్రహాలలో ఆఖరిది కేతువు.
కేతువు ఆధ్యాత్మికతకు సూచకం. మంచి స్థితిలో ఉంటే జ్ఞానం, ప్రశాంతత కలుగుతుంది. బలహీనంగా ఉంటే ఒంటరితనం, మానసిక అశాంతులు కలగవచ్చు. దీనిని నివారించడానికి ఈ శ్లోకం: పలాశ పుష్ప సంకేశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తాం కేతు ప్రణామ్యహం. ఈ శ్లోకం యొక్క అర్థం ఆధ్యాత్మికత, జ్ఞానం, మోక్షానికి సూచకమైన కేతుదేవునికి నమస్కారం అని ఈ స్తోత్రం యొక్క అర్థం. ఈ పవిత్రమైన నవగ్రహ స్తోత్రాలు మీ జీవితంలో శాంతి, సంతోషం, శుభ ఫలితాలు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అలాగే మీపై ఏ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉందని మీరు భావిస్తున్నారు? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని భక్తి మరియు ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.